ఈ వీలుకప్ లేకుండా టేబుల్లో ఉన్న కంటెంట్స్ని మనం మ్యాచ్ చేయలేము. లార్జ్ సెట్స్ ఆఫ్ డేటాని కూడా సెకండ్స్లో మనం వర్టికల్ మ్యాచ్ చేసి రిజల్ట్స్ని అయితే చూడొచ్చు. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూడండి, మీకే క్లియర్గా అర్థమవుతుంది. సో గైస్, ముందుగా ఇక్కడ వీలుకప్ డెఫినేషన్ అయితే చూడండి. ఇన్ ఎక్సెల్ ది వీలుకప్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఎ టేబుల్ బై సర్చింగ్ వర్టికల్లీ డౌన్ ది ఫస్ట్ కాలమ్ అండ్ రిటర్నింగ్ ఏ వాల్యూ ఫ్రమ్ ఏ స్పెసిఫైడ్ కాలమ్ ఇన్ ది సేమ్ రో. సో సింపుల్గా వీలుకప్ అనేది ఇప్పుడు మన దగ్గర ఒక టేబుల్ ఉందండి. ఈ టేబుల్లో మనం ఒక కాలంలో వాల్యూని కంపేర్ చేద్దాం అనుకుంటున్నాం. ఇది ఒక కాలం. ఈ వాల్యూని కంపేర్ చేసి ఇక్కడ మనం వాల్యూని ప్రింట్ చేయాలనుకుంటున్నాం, మేము డిస్ప్లే చేయాలనుకున్నాం, ఆర్ఎల్స్ అప్డేట్ చేయాలనుకున్నాం. కానీ ఈ వాల్యూ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకో టేబుల్ నుంచి వస్తుంది అనమాట. ఓకే, సో ఇంకో టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్లో కూడా సేమ్ ఇక్కడ ఏదైతే కాలం ఉందో ఇక్కడ నేమ్ కాలం ఉందనుకోండి, ఇక్కడ కూడా నేమ్ కాలం ఉంటుంది. ఇక్కడ మనకి ఒక ఎంప్లాయ్ యొక్క శాలరీ ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం శాలరీ డిస్ప్లే చేయాలి. కాకపోతే ఇక్కడ మనకి ఒక 1000 రికార్డ్స్ ఉంటాయి, ఇక్కడ మనకి 5 రికార్డ్సే ఉంటాయి. సో ఈ 5 మెంబర్స్ యొక్క శాలరీస్ మాత్రమే కావాలి ఈ 1000 మెంబర్స్ నుంచి. అప్పుడు మనకి డేటా ఎలా వస్తుంది? ఈ కాలంని ఈ కాలంతో కంపేర్ చేస్తే అక్కడ మనకి అడ్జసెంట్గా ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ అనేవి ఇక్కడ అప్డేట్ అవ్వాలి. అంతే వీలుకప్ అంటే. వీలుకప్ అంటే వర్టికల్గా కాలమ్స్ని మ్యాచ్ చేసుకుంటూ అక్కడ ఉన్న వాల్యూస్ని అప్డేట్ చేయడం. ఓకేనా? సో సింటాక్స్ చూడండి, ఈజ్ ఈక్వల్స్ టు, మనం ఏ ఫార్ములా రాయాలన్నా ఎక్సెల్లో ఈజ్ ఈక్వల్స్ టు రాయాలి కదా, ఈజ్ ఈక్వల్స్ టు తర్వాత వీలుకప్ అని రాయాలి. VLOOKUP వీలుకప్ అని రాసుకుంటాం. వీలుకప్ రాసి బ్రాకెట్లో లుకప్ వాల్యూ. లుకప్ వాల్యూ అంటే ఇక్కడ కాలం ఏముంది కదా, ఈ కాలంలో ఏదైతే వాల్యూ ఉందో ఈ కాలంని మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, కామా టేబుల్ యారే. టేబుల్ యారే అంటే ఈ కాలంలో మనం ఇక్కడ నేమ్ తర్వాత శాలరీ ఉంది కదా, సో ఈ 2 కాలమ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. అది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఏంటి అనేది నేను ప్రాక్టికల్గా ఎక్సెల్లో చూపిస్తాను మీకు. ఓకే, తర్వాత కాలం ఇండెక్స్ నెంబర్. సో ఇక్కడ మనకి శాలరీ అనేది సెకండ్ కాలం కదా, సో ఫస్ట్ కాలంలో నేమ్ ఉంది, సో ఇది 1, తర్వాత 2 ఉంది కాబట్టి ఇక్కడ ఇండెక్స్ నెంబర్ అనేది 2 అవుతుంది. సో ఇక్కడ 2 మనం ఎంటర్ చేయాలన్నమాట. తర్వాత రేంజ్ లుకప్. రేంజ్ లుకప్ అంటే ఏం లేదు, ఇక్కడ మనం 0 కానీ 1 కానీ పెట్టాలి. 0 ఎందుకు? మనకి ఎగ్జాక్ట్ మ్యాచ్ దొరకాలి. అప్రాక్సిమేట్గా ఉన్నా పర్లేదు అనుకుంటే 1 పెట్టొచ్చు. ఓకేనా? సో ఇది మనం కొంచెం ప్రాక్టికల్గా ఎక్సెల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో గైస్, ఆల్రెడీ మన దగ్గర డేటా ఉంది. ఈ డేటాలో నుంచి మనకి కొంతమంది ఎంప్లాయీస్ యొక్క డీటెయిల్స్ మాత్రమే కావాలి. దానికోసం మనం వీలుకప్ ఇందాక చెప్పుకున్నట్టుగా వీలుకప్ని యూజ్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు నేను కొంతమంది నేమ్స్ అయితే తీసుకుంటాను. ఇక్కడ ఇంకో టేబుల్ క్రియేట్ చేస్తున్నాం మనం. నేమ్, అలాగే శాలరీ అండ్ దెన్ రేటింగ్. సో వీలుకప్ ఏం చేస్తుంది? మన కాలంతో వేరే కాలమ్స్ని మ్యాచ్ చేసుకొని ఏదైతే డేటా మ్యాచ్ అవుతుందో ఆ డేటాని మనకి ఇస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ కొంతమంది నేమ్స్ అయితే మనం తీసుకుందాం ర్యాండమ్గా. తన్యా ఠాకూర్, ప్రీతి అగర్వాల్, భవేష్ నాయక్, దివ్యా పాండా, అనితా దేశ్ముఖ్, దివ్యాని రావు, అలాగే పూనం మిశ్రా. సో ఇలా ర్యాండమ్గా కొన్ని నేమ్స్ అయితే తీసుకున్నాను. వీళ్ళ డీటెయిల్స్ మాత్రమే మనకు కావాలి. సో ఇక్కడ మనకి ఎంత ఒక 16-17 మెంబర్స్ డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి మనం చూసైనా చెప్పొచ్చు, ఆర్ఎల్స్ మనం మాన్యువల్గా అయినా టైప్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మన దగ్గర ఒక 60,000 ఎంప్లాయీ డీటెయిల్స్ ఉంటే, ఇప్పుడు TCS, విప్రో, ఇన్ఫోసిస్ ఇలాంటి కంపెనీస్లో ఓవరాల్ ఎంప్లాయీ నెంబర్స్ చూసుకుంటే ఎంతమంది ఉంటారో తెలుసా? థౌజండ్స్లో ఉంటారు. ఐ మీన్ ల్యాక్స్లో కూడా ఉండొచ్చు, బట్ మనం థౌజండ్స్లో అనుకుందాం. సో ఇక్కడ మనకి తన్యా ఠాకూర్, ప్రీతి అగర్వాల్, భవేష్ నాయక్, దివ్యా పాండా, అనితా దేశ్ముఖ్, దివ్యాని రావు, పూనం మిశ్రా వీళ్ళ యొక్క శాలరీస్ అండ్ రేటింగ్ కావాలి. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తాం? ముందుగా వీలుకప్ రాయాలంటే ఎక్సెల్లో ఏ ఫంక్షన్ రాయాలన్నా ముందు ఈజ్ ఈక్వల్స్ టు రాసుకోవాలి. ఓకేనా? సో ఈజ్ ఈక్వల్స్ టు రాసుకున్నాను. ఈజ్ ఈక్వల్స్ టు వీలుకప్ అని మనం జస్ట్ VLOO అని టైప్ చేయగానే మనకి కింద సజెషన్ చూపించింది, ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి, వీలుకప్ ఓపెన్ అయిపోయింది. ముందుగా మనం ఇక్కడ ఏం రాయాలి? ఇక్కడ ఏం రాయాలంటే మనం ఏ కాలం అయితే సెలెక్ట్ చేసి ఏ కాలంకి అయితే మనకు వాల్యూస్ కావాలో ఆ కాలం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేమ్ కాలం, ఈ నేమ్స్కే కదా మనకి శాలరీ కావాల్సింది. సో ఈ కాలం నేను సెలెక్ట్ చేస్తున్నా. ఈ కాలం ఏంటి? G. సో Gని సెలెక్ట్ చేశాను. ఓకే, ఈ కాలం మొత్తం సెలెక్ట్ అయిపోయింది. కామా ఇప్పుడు మనం ఏం సెలెక్ట్ చేయాలి? ఇక్కడ టేబుల్లో నేమ్తో మ్యాచ్ చేసుకోవాలి. మ్యాచ్ చేసుకొని శాలరీ కూడా మనం ప్రింట్ చేయాలి. సో ఈ 2 కాలమ్స్ని మనం కంట్రోల్ పట్టుకొని షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేసుకోవాలి. సో దీన్ని క్లిక్ చేశాను, తర్వాత షిఫ్ట్ పట్టుకొని సైడ్ యారో నొక్కాను. సో ఈ 2 కాలమ్స్ సెలెక్ట్ అయ్యింది. చూడండి, AB, ఇక్కడ AB చూపించింది. సింపుల్గా కామా. ఆ తర్వాత మనం దేన్ని కంపేర్ చేసుకోవాలి? నేమ్స్ని కంపేర్ చేసుకోవాలి. నేమ్స్ని కంపేర్ చేసుకొని ఏ వాల్యూ కావాలి మనకి? శాలరీ కావాలి. శాలరీ అనేది మనకి ఇక్కడ డేటాలో ఏ కాలంలో ఉంది? Bలో ఉంది. B అనేది ఎన్నో కాలం? ఇక్కడ A అనేది 1, B అనేది 2 కాలం, ఐ మీన్ సెకండ్ కాలం. సో ఇక్కడ మనం పెట్టాల్సింది 2 అనమాట. ఇక్కడ రేటింగ్ కావాలంటే 3 పెట్టాలి. ఎన్నో కాలం అయితే ఆ నెంబర్ పెడతామంటే. ఓకే, కామా
మనకి అప్రాక్సిమేట్ మ్యాచ్ కావాలా, ఎగ్జాక్ట్ మ్యాచ్ కావాలా? అప్రాక్సిమేట్ ఎందుకు, మనకి ఎగ్జాక్ట్‌గా ఏది మ్యాచ్ అవుతుందో అదే కావాలి. ఎగ్జాక్ట్ మ్యాచ్ కావాలంటే ఇక్కడ 0 పెట్టాలి. 2 పక్కన 0 లాస్ట్ ఆర్గ్యుమెంట్ అనమాట. ఆర్గ్యుమెంట్ ఆర్ పారామీటర్. తర్వాత మనం బ్రాకెట్‌ని క్లోజ్ చేసేసాం. సో 1 పెడితే అప్రాక్సిమేట్ మ్యాచ్, 0 పెడితే ఎగ్జాక్ట్ మ్యాచ్. ముందుగా మనం ఏ రికార్డ్‌కైతే వాల్యూస్ కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. దేన్ని కంపేర్ చేస్తున్నామో, దేనితో కంపేర్ చేస్తున్నామో నెక్స్ట్ టేబుల్‌లో దాన్ని ప్లస్ ఏ వాల్యూ కావాలో ఆ కాలమ్‌ని కూడా సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకొని కామా ఆ కాలమ్ నెంబర్స్ మనం కౌంట్ చేసుకోవాలన్నమాట. 1, 2, 3, 4, 5 అలా. ఆ కాలమ్ నెంబర్ ఏదైతే అది. సాలరీకి ఇక్కడ ఏ కాలమ్ ఉంది, బి కాలమ్ నెంబర్ ఎంత 2. సో కామా 2 అండ్ దెన్ కామా 0 ఎందుకు, ఎగ్జాక్ట్ మ్యాచ్ కావాలి. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేస్తాను చూడండి. సో ఇక్కడ ఏం చూపిస్తుంది మనకి, ది ఫార్ములా యూ హ్యావ్ ఎంటర్డ్ మే స్పిల్ బియాండ్ ది ఎడ్జెస్ ఆఫ్ ది వర్క్షీట్, వుడ్ యూ లైక్ టు యూజ్ ది ఫాలోయింగ్ ఫార్ములా ఇన్స్టెడ్. సో నో ఇష్యూ, మనకి ఎస్ ఆర్ నో. ఇప్పుడు ఇక్కడ @g కామా a:b అలా ఉంది. వీళ్ళు ఒక ఫార్ములా మనకు సజెస్ట్ చేస్తున్నారు. ఎందుకు సజెస్ట్ చేస్తున్నారు, ఈ వర్క్ బుక్ అనేది ఎఫెక్ట్ అవ్వకూడదు, మొత్తం కొంతవరకు ఎఫెక్ట్ అవ్వాలి. మనం ఒక ఫార్ములా రాసిన తర్వాత ఎక్సెల్ దానికి అనుగుణంగా మార్చుకుంటుంది. అలా సజెస్ట్ చేసినప్పుడు ఎస్ అని క్లిక్ చేస్తే చాలు. ఇక్కడ చూడండి, తన్యా ఠాకూర్ శాలరీ 21,000 అని వచ్చింది. తన్యా ఠాకూర్ ఎక్కడుంది, ఇక్కడ సెకండ్ పర్సన్. శాలరీ ఎంత 21,000. మిగతా సెల్స్లో వాల్యూస్ రావాలి. ఏం చేద్దాం మనం, సింపుల్గా డ్రాగ్ చేద్దాం. చూడండి, డ్రాగ్ చేశాను, ఒక్కొక్కటి శాలరీ వచ్చింది. ఇప్పుడు కావాలంటే మనం ఒకసారి టాలీ చేసుకోవచ్చు దీన్ని. ప్రీతి అగర్వాల్ 25,000, ప్రీతి అగర్వాల్ 25,000, భవేష్ నాయక్ 65,000, భవేష్ నాయక్ 65,000, దివ్యా పాండా 50,000, దివ్యా పాండా 50,000, అనితా దేశ్ముఖ్ 40,000, అనితా దేశ్ముఖ్ 40,000, దివ్యాని రావు 60,000, దివ్యాని రావు 60,000. తర్వాత పూనం మిశ్రా 65,000, పూనం మిశ్రా 65,000. కరెక్ట్గానే వచ్చింది కదా. ఇప్పుడు సేమ్ రేటింగ్కి కూడా రాద్దాం. సో మళ్ళీ నేను ఈజ్ ఈక్వల్స్ టు రాశాను. తర్వాత వీలుకప్ ఫార్ములా ట్యాప్ ప్రెస్ చేశాను. ట్యాప్ ప్రెస్ చేసి ఇక్కడ ఏం చేస్తాను, ఇక్కడ మనకి ఏ కాలం సెలెక్ట్ చేసుకోవాలి, నేమ్, ఎందుకంటే నేమ్తో కంపేర్ చేస్తున్నాం కాబట్టి నేమ్ని సెలెక్ట్ చేసుకున్నాను. కామా తర్వాత ఇక్కడ మనం ఏ సెలెక్ట్ చేసాం, ఏ అంటే నేమ్. బి కూడా సెలెక్ట్ చేయాలి, ఎందుకు, మధ్యలో ఉంది. మనం ఏంది కంటిన్యూస్గా సెలెక్ట్ చేసుకుంటూనే వెళ్ళాలి, మధ్యలో స్కిప్ చేయలేం కాలమ్స్ని. ఓకే, బిని సెలెక్ట్ చేశాను, అలాగే సిని కూడా సెలెక్ట్ చేశాను. ఇది ఎలా సెలెక్ట్ చేసుకుంటాం, ముందు మనం ఒక కాలం మీద క్లిక్ చేస్తాం, తర్వాత షిఫ్ట్ బటన్ని క్లిక్ చేసి సైడ్ యారో ఉంటుంది మనకి, అప్ యారో, డౌన్ యారో, లెఫ్ట్ సైడ్ యారో, రైట్ సైడ్ యారో క్లిక్ చేస్తూ వెళ్ళి మనకు కావాల్సిన కాలం వరకు సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి, మనకి A to C అని వచ్చేసింది. సో A to C కామా, ఈసారి కాలం నెంబర్ ఎంత 3 అవుతుంది. నేమ్ కాలం 1, శాలరీ కాలం 2, రేటింగ్ కాలం 3. సో 3 పెట్టాను ఇక్కడ. కామా ఎగ్జాక్ట్ మ్యాచ్ కావాలి కాబట్టి 0. ఓకే, బ్రాకెట్ని క్లోజ్ చేసాం, ఎంటర్. మళ్ళీ ఇక్కడ సజెస్ట్ చేస్తుంది, వుడ్ యూ లైక్ టు యూజ్ ది ఫాలోయింగ్ ఫార్ములా ఇన్స్టెడ్. ఎస్. దెన్ రేటింగ్ 3. తన్యా ఠాకూర్ రేటింగ్ ఎంత, ఇక్కడ 3. క్లియర్. సో ఇప్పుడు కూడా సింపుల్గా దీన్ని డ్రాగ్ చేద్దాం. సో డ్రాగ్ చేస్తే చూడండి, ఇక్కడ రేటింగ్ అనేది ఎగ్జాక్ట్గా వచ్చింది. మళ్ళీ కావాలంటే కంపేర్ చేసుకుందాం, మనం చెక్ చేసుకోవాలి కదా కరెక్ట్ చేసామో లేదో. ప్రీతి అగర్వాల్ 4, ప్రీతి అగర్వాల్ 4, భవేష్ నాయక్ 3, భవేష్ నాయక్ 3, దివ్యా పాండా 3, దివ్యా పాండా 3, అనితా దేశ్ముఖ్ 5, అనితా దేశ్ముఖ్ 5, దివ్యాని రావు 5, దివ్యాని రావు 5, పూనం మిశ్రా 4, పూనం మిశ్రా 4. సో అర్థమైంది కదా వీలుకప్ యొక్క యూసేజ్. సో డేటా అనేది హ్యూజ్ ఉంటుంది, కానీ మనకి కొంత మాత్రమే అవసరం. అలా అవసరం ఉన్నప్పుడు మనం కాలం వైజ్గా ఇలా కంపేర్ చేసుకొని మనకు కావాల్సిన డేటాని ఫెచ్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఏ జాబ్కి వెళ్ళినా వీలుకప్ మాత్రం ఖచ్చితంగా యూజ్ చేస్తారు. సో మీరు ఇది బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఇక నెక్స్ట్ టాపిక్ అండ్ మన కోర్సులో లాస్ట్ టాపిక్ వచ్చేసి పివట్ టేబుల్.